నమస్తే, నేను మీ తేజ. పాకిస్తాన్‌లో ఇస్లామాబాద్‌లో ఇరాన్‌కి అలాగే అమెరికాకి చర్చలైతే జరిగాయి. అవి విఫలమయ్యాయి. అప్పుడు అమెరికా నుంచి కొంతమంది నాయకులొచ్చారు. అలాగే ఇరాన్‌కి సంబంధించిన కొంతమంది నాయకులొచ్చారు. ఒప్పందాలు సరిగ్గా కుదరకపోవడం వల్ల చర్చలైతే విఫలమయ్యాయి. కానీ ఈసారి చర్చలకు పాకిస్తాన్‌కి స్వయంగా ట్రంపే రానున్నాడు అంటూ కూడా ఒక వార్త అయితే ఇప్పుడు హల్చల్ అవుతుంది. నిజంగానే ట్రంప్ వస్తున్నాడా? ఒకవేళ ట్రంప్ వస్తే దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి? ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. సో ఇప్పుడు డైరెక్ట్‌గా ట్రంపే చర్చలకి రానున్నాడు పాకిస్తాన్ అంటూ కూడా బయట నడుస్తా ఉంది సార్. ఇది నిజమేనా? నమ్మొచ్చా? అంటే ట్రంపే ఇండైరెక్ట్ గా అలా చెప్పాడు. నేను రంగంలో దిగుతున్నాను, ఇంకొక 2 రోజుల్లో ఈ వార్ అంతమైపోతుంది అనేది ట్రంప్ ఏం ప్రకటించాడు. న్యూయార్క్ పోస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పాడు. సో దీన్ని బట్టి చెప్పినప్పుడే ఆయనే చెప్పాడు పాకిస్తాన్లోనూ జరుగుతుంది, వి ప్రిఫర్ ఇస్లామాబాద్ అన్నాడు. ఆ సందర్భంగా అసీం మునీర్, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ను కూడా పొగిడాడు. సో క్లియర్గా ఇస్లామాబాద్లోనే వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది అనేది అర్థమవుతుంది. రెండవ అంశం, జేడీ వ్యాన్స్ పంపించడం వల్ల ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే స్పాట్ డిసిషన్ తీసుకోవడంలో జేడీ వ్యాన్స్ అక్కడ ఇరాన్ నాయకుల్ని, అంటే బగేర్ గలీబఫ్ స్పీకర్, పార్లమెంట్ స్పీకరు, అబ్బాస్ అరాక్చి, వీళ్ళందరూ బాగా ముదుర్లు ఇరాన్లో. అందరూ పిహెచ్డీలు చేసిన వ్యక్తులు. రెండోది డిప్లొమసీలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, వార్లో పాల్గొన్న అనుభవం ఉంది. సో అలాంటి వాళ్ళతో డీల్ చేయడానికి ఇతను పనికిరాడు. ఇతను ఆల్రెడీ ఫెయిల్డ్ క్యాండిడేట్ జేడీ వ్యాన్స్. అంత పవర్ఫుల్ ఇది ఆరేటరీ స్కిల్స్ కానీ డిప్లొమసీ స్కిల్స్ కానీ లేవు. కానీ ఇరాన్ ఏంటంటే జేడీ వ్యాన్స్ని ప్రిఫర్ చేసింది. ఎందుకు? అటు స్టీవ్ విట్కాఫ్ కానీ జేరెడ్ కుష్నర్ కానీ వీళ్ళిద్దరూ ఇంతకుముందు అమెరికా తరఫున ఇరాన్తో చర్చలు జరిపారు. కానీ వీళ్ళిద్దరూ కూడా జ్యూసే. వీళ్ళిద్దరికీ ఇజ్రాయెల్తో మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుతో ఇటు స్టీవ్ విట్కాఫ్ కానీ జేరెడ్ కుష్నర్ కానీ దగ్గర సంబంధాలు ఉన్నాయి. జేరెడ్ కుష్నర్ అయితే అంటే ట్రంప్ అల్లుడు అతను. జేరెడ్ కుష్నర్ వాళ్ళ ఇంట్లో ఉండే నెతన్యాహు అమెరికాలో న్యూజెర్సీలో చదువుకున్నాడు. సో కాబట్టి వాళ్ళు ఎంతసేపటికి ఇజ్రాయెల్ వైపు ఉంటారు తప్ప అమెరికా వైపు ఉండరు. అమెరికా వైపు ఉండనప్పుడు చర్చల్లో ఒక బ్యాలెన్స్ అనేది జరగదు. ఇజ్రాయెల్కి ఏం కావాలో అదే వాళ్ళు చేస్తారు. ఇజ్రాయెల్కి ఏం కావాలో అసలు చర్చలే జరగకూడదు. ఇజ్రాయెల్కి వార్ కావాలి, ఇరాన్ని కంప్లీట్గా నాశనం చేయడం ఇజ్రాయెల్ టార్గెట్. సో చర్చలు జరిగి అమెరికా ఇరాన్ మధ్య ఒక మంచి సంబంధం ఏర్పడి ఇరాన్ మీద ఆంక్షలు కానీ తొలగిస్తే ఇరాన్ చాలా తొందరగా చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. అది ఇజ్రాయెల్కి ఇష్టం లేదు, ఇజ్రాయెల్కి నష్టం అది. సో దానివల్ల ఇజ్రాయెల్ చర్చల్ని బ్రేక్ చేయాలని, చర్చల్ని జరగకుండా చూడాలని అనుకుంటుంది. కాబట్టి అనేక మోసాలు, అబద్ధాలు ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ విట్కాఫ్ అండ్ జేరెడ్ కుష్నర్ చేస్తున్నారు. అందుకని ఇరాన్కి ఇష్టం లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జూన్లో జరిగిన చర్చలప్పుడే అటాక్ చేశారు. ఇప్పుడు కూడా ఫిబ్రవరిలో జెనీవాలో చర్చలు జరుగుతున్న టైంలోనే అటాక్ చేశారు. అంటే 2 సార్లు అమెరికాతో చర్చలు జరుగుతున్నప్పుడే ఇరాన్ మీద అటాక్ చేశారు. కాబట్టి వీళ్ళ మీద నమ్మకం లేదు. ప్రతిదీ వీళ్ళు ఇజ్రాయెల్కి మోసేస్తున్నారు. ఇక్కడ జరిగే మొత్తం కూడా ఇజ్రాయెల్కి చెప్పేస్తున్నారు. సో అందువల్ల జేడీ వ్యాన్స్ ఉంటే బెటర్ అని ఇరాన్ అనుకున్నప్పుడు వాళ్ళిద్దరితో పాటు జేడీ వ్యాన్స్ని పంపించాడు ట్రంప్. 21 గంటలు 5 దఫాలుగా చర్చలు జరిగినాయి 11, 12 తేదీల్లో. కానీ ఆ చర్చలు విఫలమైనట్టు జేడీ వ్యాన్స్ ప్రకటించాడు. అది కూడా ఇరాన్ వల్లే, ఇరాన్ మేము చెప్పిన దానికి ఒప్పుకోవట్లేదు అన్నారు. ఇరాన్ ఏమో అమెరికా వల్లని. ఎలాగో చర్చలు ఫెయిల్ అయినప్పుడు ఇద్దరు పరస్పరం నీదే తప్పు అనుకుంటారు కదా, అలాగే జరిగింది. దాని తర్వాత ఇప్పుడు చర్చలు జరుగుతాయా లేదా అన్న ఒక గందరగోళం నెలకొంది. ఈ టైంలో బ్లాకేడ్ పెట్టాడు ట్రంప్. బ్లాకేడ్ అంటే ఏమిటి? ఇరాన్ నుంచి వెళ్తున్న ఆయిల్ కానీ మిగతాటి కానీ ఆపేయాలి. అలాగే ఇరాన్కి వస్తే ఫుడ్ గ్రెయిన్స్ కానీ మిగతా దాన్ని ఇంపోర్ట్స్ని ఆపేయాలి. అంటే ఇరాన్ నుంచి ఎక్స్పోర్ట్స్, ఇరాన్కి వచ్చే ఇంపోర్ట్స్, ఈ రెండింటిని ఆపేయాలి. సో ఆపేస్తే ఇరాన్ మీద ప్రెజర్ పెరుగుతుంది. రెండవది, ఇరాన్ కంట్రోల్లో ఇప్పుడు హార్మోజ్ ఉండడం వల్ల ఇరాన్ ఏం చేస్తుంది, ఒక్కొక్క షిప్ దగ్గర $2 మిలియన్ అంటే దాదాపు 18 కోట్లు వసూలు చేస్తుంది. దాన్ని ఆపాలి.
సో ఇరాన్కి ఇప్పుడు ఆగడం వల్ల ఏమైందంటే మన కరెన్సీలో చెప్పాలంటే రోజుకి 4,000 కోట్లు నష్టం వస్తుంది ఇరాన్కి ఒక రోజుకి. సో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఆల్రెడీ అతలకుతలం అయిపోయింది. ఇప్పుడున్న నష్టాన్ని పూడ్చడానికి మళ్ళీ రికవర్ అవ్వడానికి ఇరాన్కి 7 ఏళ్ళు పడుతుందని నిన్ననే ఇరాన్లో ఉండే సెంట్రల్ బ్యాంక్ అనౌన్స్ చేసింది. అంటే మినిమం 7 ఇయర్స్ ఇరాన్ కోలుకోవడానికి పడుతుంది. ఇప్పుడేమో డబ్బులు బాగా సంపాదిస్తుంది. యుద్ధ టైంలోనే డబ్బులు ఇరాన్ 2 రకాలుగా సంపాదిస్తుంది. ఒకటేమో తన ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇండియాకి, చైనాకి. 2 ఈ హార్మూజ్ గుండా వెళ్తున్న షిప్పుల దగ్గర డబ్బులు వసూలు చేస్తుంది. ఈ 2 మార్గాల్లో ఇరాన్ బ్రహ్మాండంగా డబ్బులు సంపాదిస్తుంది. దీన్ని కట్ చేయాలనేది ట్రంప్ డిసైడ్ అయ్యి బ్లాకేడ్ స్టార్ట్ అయింది. అయితే ఈ బ్లాకేడ్ని తొలగించడానికి ఇరాన్ మిలిటరీ పరంగా ఎటువంటి చర్య ఇప్పటివరకు తీసుకోలేదు. తీసుకుంటానని చెప్తుంది కానీ ఇంకా తీసుకోలేదు. ఇరాన్ ఏం చేస్తుందంటే యూరోప్ దేశాలు, చైనా ఇలాంటి దేశాలతో అంతా కూడా కన్సల్టెన్సీ మొదలుపెట్టింది ఇరాన్. అంటే అమెరికా మీద ప్రెజర్ తీసుకురావాలని. మరోపక్క చైనా కూడా రంగంలోకి యాక్టివ్గా దిగింది. ఎందుకంటే చైనా షిప్పుల్ని కానీ ఆపితే చైనాకి ఎనర్జీ క్రైసిస్ వచ్చే అవకాశం ఉంది. ఇరాన్ నుంచి 80% to 90% చైనాకి ఆయిల్ వెళ్తుంది. సో అట్లాగే గల్ఫ్ దేశాల నుంచి కూడా చైనాకి ఆయిల్ వెళ్తుంది. ఇదంతా కానీ హార్మోజులు ఆగితే చైనాకి దెబ్బ కాబట్టి చైనా డైరెక్ట్గా రంగంలోకి దిగింది. ఇప్పటి వరకు చైనా ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ మాట్లాడలేదు యుద్ధాన్ని గురించి. నిన్న ఫస్ట్ టైం మాట్లాడాడు ఆయన. ఫస్ట్ టైం మాట్లాడి 4 సూత్రాలు ఏవో చెప్పాడు. అది ఒకటేంటంటే మిడిల్ ఈస్ట్లో పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్, అందరూ శాంతితో సహజీవనం కోరుకోవాలని, అలాగే గౌరవించాలని ఒకటి. 2 ప్రతి దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలి. అంటే అమెరికాకు బుద్ధి చెప్తున్నట్టు ఇది. నువ్వు ఇరాన్ సార్వభౌమత్వాన్ని గౌరవించకుండా ఇరాన్ వాటర్స్ లేక నువ్వు వెళ్ళి బ్లాకేడ్ చేయడం, ఇరాన్ షిప్పులంతా నీ కంట్రోల్లో పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది చైనా డైరెక్ట్గా చైనా అత్యున్నత ప్రెసిడెంట్ ఆయన హెచ్చరించాడు. 3వది ఇంటర్నేషనల్ లాస్, అంతర్జాతీయ చట్టాలను కూడా గౌరవించాలి. ఇది కూడా మళ్ళీ అమెరికాకి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇంటర్నేషనల్ వాటర్స్లోకి వెళ్ళి వీళ్ళు బ్లాకేడ్ అనేది చేయకూడదు. సో అమెరికా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తుంది అనే విషయం చైనా చెప్పింది. 4వది డెవలప్మెంటు, సెక్యూరిటీ. ఈ రెండు మాత్రమే క్రైటీరియా కావాలి అన్ని దేశాలకు కూడా. అభివృద్ధి, రక్షణ, భద్రత ఈ 2 ఉండాలి తప్ప వేరే దేశాలతో యుద్ధం చేయడం అనేది కరెక్ట్ కాదని చైనా చెప్పింది. ఒక రకంగా చైనా ఇప్పుడు ఈ మొత్తం సిచ్యువేషన్ని తను కంట్రోల్లోకి తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అందుకే గత కొన్ని రోజుల్లోనే దాదాపు 9 దేశాలకు చెందిన ప్రతినిధులు చైనా నాయకులతో పోయి కలిశారు. యుఏఈ కూడా కలిసింది. అంటే గల్ఫ్ దేశాలు కూడా యుద్ధం వల్ల ఏమవుతుందంటే మనం అమెరికానే నమ్ముకుంటే మనకు కష్టం అని చెప్పి చైనాతో కూడా క్లోజ్ అవుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. చైనా కూడా దీన్ని ఉపయోగించుకొని మిడిల్ ఈస్ట్లో అమెరికా పెత్తనాన్ని దెబ్బతీయడానికి ఇదొక సందర్భంగా చైనా కూడా రంగంలో ఎదిగింది. రష్యా కూడా అసలు చర్చలు మా దగ్గర జరపండి, నేను ఫెసిలిటేట్ చేస్తాను, పాకిస్తాన్ ఎందుకని అతను కూడా రంగంలో దిగాడు. అతనికి లాభం ఏంటి? ఒకటి ఆయిల్ అమ్ముకోగలుగుతున్నాడు, గ్యాస్ అమ్ముకోగలుగుతున్నాడు. మొన్నటి వరకు బ్యాన్ ఉన్నింది. 2 డైవర్ట్ అయిపోయింది. ఉక్రెయిన్ మీద ఫోకస్ ఉన్నింది. ఉక్రెయిన్ యుద్ధం ఆపాలని ట్రంప్ పదే రష్యాను బెదిరిస్తున్నాడు. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం ఆపమని అడిగే నైతిక హక్కు ట్రంప్కు పోయింది. అందువల్ల రష్యాకి ఇది ఉపయోగం ఉంది. దీన్ని ఉపయోగించుకొని రష్యా ఎంటర్ అవ్వాలని ట్రై చేస్తుంది. మళ్ళీ ఒక పక్క యూరోపియన్ దేశాలంతా కూడా ట్రంప్కి వ్యతిరేకంగా, అంటే ఒక యూనిపోలార్, అంటే అమెరికా అగ్రరాజ్యంగా మిగతా అన్ని దేశాలను బెదిరించే ధోరణి వ్యతిరేకంగా ఈ దేశాలన్నీ కూడా ఏకమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్కున్న ఏకైక లక్ష్యం ఏమంటే దీని నుంచి గౌరవంగా బయటికి ఎలా వెళ్ళాలి, మర్యాదగా వెళ్ళాలి. అంటే ఓడిపోయినట్టు వెళ్తే మళ్ళీ సమస్య, ఇరాన్ కోరికలనంతా నెరవేరిస్తే అదొక సమస్య. అట్లని యుద్ధం కంటిన్యూ చేసే పరిస్థితిలో ట్రంప్ లేడు. మళ్ళీ యుద్ధం చేస్తే అతనికి మిడ్ ఎలక్షన్లో, నవంబర్లో జరిగే ఎలక్షన్లో అతని పార్టీ రిపబ్లికన్లో వ్యతిరేకత వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు రిపబ్లికన్లో ఫస్ట్ టైము ఇజ్రాయెల్కి వ్యతిరేకత అమెరికాలో ఈవెన్ రిపబ్లికన్స్లో కూడా పెరిగింది. ఎందుకు మన ట్యాక్స్ పేయర్స్ డబ్బులు ఇజ్రాయెల్కి ఇవ్వాలి, ఇజ్రాయెల్ ప్రపంచంలో మనుషులను చంపుతూ వెళ్తుంది, సివిలియన్స్ని చంపుతుంది, దీనికి మనం ఎందుకు హెల్ప్ చేయాలన్న ధోరణి అమెరికాలో కూడా విపరీతంగా పెరిగింది. అది ఇంక్లూడింగ్ రిపబ్లికన్స్లో. మరోపక్క ట్రంప్కు మైండ్ దుబ్బి పోప్తో గొడవ పెట్టుకున్నాడు, పోప్ లియోతో. దానివల్ల క్రిస్టియన్ పాపులేషన్ దాదాపు 5 కోట్ల మంది ఉంటారు అమెరికాలో.
అంటే అమెరికన్ ఓటర్స్లో 20% క్యాథలిక్ పాపులేషన్ ఉంటుంది. ఈ క్యాథలిక్ దీనికే పోపు మోరల్ అథారిటీ. సో ఇప్పుడు ఆ 20% ఓట్ బ్యాంక్ కూడా ట్రంప్కి ఇబ్బందికరమే. సో ఈవెన్ వరల్డ్ వైడ్ ఉన్న క్యాథలిక్స్ కూడా ట్రంప్కి వ్యతిరేకిస్తున్నారు. ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ మెలానీ కూడా నేను ట్రంప్ వైపు పోప్ వైపే ఉంటానని ప్రకటించింది. ఇలాగ ట్రంప్కి ఏంటంటే ఉక్కిరిబిక్కిరి అవుతుంది ప్రపంచవ్యాప్తంగా. దీని నుంచి బయటపడాలి. ఇది బయటపడాలంటే నేనే రంగంలో దిగాలి అన్నది ట్రంప్కి ఏర్పడినట్టుంది. సో దీని నుంచి గౌరవంగా ఎలా బయటపడాలి అనేది ట్రంప్ లక్ష్యం ప్రజెంట్. దీని నుంచి మనం ఒక పర్మనెంట్ సొల్యూషన్ పొందాలి. అట్లాగే శాంక్షన్స్ ఎత్తివేయించుకోవాలి. హార్మోజ్ మీద పర్మనెంట్గా మన కంట్రోల్ ఉండాలి. తర్వాత తన ఆస్తులు ఫ్రీజ్ చేసిన ఆస్తుల్ని మళ్ళీ తను వెనక్కి తెచ్చుకోవాలి. ఇవన్నీ ఇరాన్ లక్ష్యాలు. కానీ ఇరాన్ లక్ష్యాలు నెరవేరుతాయా, ట్రంప్ లక్ష్యం నెరవేరుతుందా అనేది ఇంకొక 2 రోజుల్లో మనకు ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పాకిస్తాన్లోనే చర్చలు కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.